మీరు గతంలో ఒక సినిమా స్టార్ట్ చేశారు వి వినాయక్ గారు హీరోగా. అది ఎందుకో కారణాల వల్ల అవ్వలేదు. కానీ మా కోరిక ఏంటంటే అనిల్ గారు హీరోగా ఒక సినిమా చేస్తే బాగుంటుంది. ఈ మధ్య అందరూ ఆయన హీరో నో హీరో అంటారు. డెఫినెట్ గా అనిల్ యాక్టర్ అవుతాడు. ఎలాంటి యాక్టర్ అవుతాడో తెలియదు కానీ ఫస్ట్ లాంచ్ చేసేది ఎస్విసిలోనే. ఓకే. అది అగ్రిమెంట్ ఉంది. అది అగ్రిమెంట్ ఉందా? ఆయన యాక్టింగ్ చేస్తే ఎస్విసిలోనే. అంతే? రాజు గారు, సినిమా నిర్మాతలు ఓన్లీ నిర్మాణ బాధ్యతలు మొత్తం ఫండింగ్ అంతా తను భారం మోయకుండా డైరెక్టర్ని అలాగే మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళను కూడా ప్రొడ్యూసర్స్గా వాళ్ళను కూడా భాగస్వాములను చేస్తే నిర్మాతలకి భారం తగ్గుద్ది. నిర్మాతలు రెడీగా ఉంటారండి. అలా చేసుకుంటే నిర్మాతకు గోల్డెన్ ఆపర్చునిటీ అది. బట్ అది అంటే సిస్టమ్ అందరు అది సెట్ అయినప్పుడే చేయగలుగుతారు. బట్ అది ఇప్పుడు బాలీవుడ్లో ఉంది. స్టార్ట్ చేయకూడదు. మెల్లిగా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు మొన్న నాకు తెలిసి పుష్ప 2 అలాగే చేశారనుకుంటాను. సో మెల్లిగా స్టార్ట్ అవుతుంది. అది అయినప్పుడు డెఫినెట్గా ప్రొడక్షన్ హౌస్కి అడ్వాంటేజ్, అది బరువు తగ్గుతుంది. సో అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. అలాగే నిర్మాణ బాధ్యతల్లో అలాగే స్క్రిప్ట్లో కానీ అన్నిట్లో కూడా ఒక నిర్మాతగా మీరు ఇన్వాల్వ్ అవుతుంటారు. అలాగే నిర్మాతలు హీరోలు ఇన్వాల్వ్ అయిన సినిమాలు చాలా వరకు కూడా దెబ్బతిన్న సంఘటనలు కూడా మనం చూసాం. ఏది కరెక్ట్ అంటారు? నన్ను కూడా చాలా మంది తిట్టుకుంటారు అనుకుంటావు అని, రాజుగారని ఇట్లా ఇరుకుతారు అని. సో సినిమా అనేది విజన్, జడ్జిమెంట్, అది వేవ్ లెంత్లో ఉన్నప్పుడు. ఇందాక నేను అనిల్ గురించి చెప్పాను, 6 సినిమాలు తీసాం. మా మధ్యలో నాకు తెలిసి ఈ రోజు వరకు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అనేది కూడా జరగల. అసలు క్రియేటివ్ డిఫరెన్స్ లేదు, ఫైనాన్షియల్ డిఫరెన్స్ అసలు లేదనుకోండి. సో అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వేవ్ లెంత్ కరెక్ట్గా ఉండి ఇద్దరు ఒకటేలాగా ఆలోచించినప్పుడు రిజల్ట్ వస్తుంది. లేకుంటే ఏమవుతుందంటే రిజల్ట్ రాలేదనుకో, ఒకరి మీద ఒకరు వేసేసుకుంటారు. నేను ఇది చెప్పాను చేయలేదు, నేను ఇలా చేయమన్నాను చేయలేదు, అలా బ్లేమింగ్స్కి వెళ్తాయి. సో అందుకే చాలామంది క్వైట్గానే ఉంటారు. ఏం గిఫ్ట్ కావాలని? మీ పేరేంటి? రాధా, ఐ లవ్ యూ సార్. సో కాదు, ఇప్పుడు అనిల్కు మాకు ఉన్న అనుబంధం గిఫ్ట్లతో దూరం కాదు. ఆయన స్టేజ్ మీద చెప్తున్నా, ఆయన ఏది అడిగినా సార్ నాకు ఇది కావాలంటే ఆయన ఇంటి దగ్గర ఉంటుంది. కొందరేమో గిఫ్ట్లు ఇచ్చేసి ప్రమోషన్ చేసుకుంటారు. మాకు ఆ ప్రమోషన్ అక్కర్లేదు, మాకు ఇంటర్నల్గా ఆయన ఏది అడిగినా అయిపోద్ది. కార్ ఏముంది, అదే కార్ ఆల్రెడీ ఇచ్చారు, అది వద్దులే. మన లాస్ట్ సినిమా కార్ ఇచ్చారు, ఏదైనా వేరేది అడుగు. ఆయన మనకి ఇవ్వాలి, మనం ఆయనకి ఎక్కడ ఇస్తాము? మాకు బ్లాక్ బస్టర్లే కావాలని అడుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ.